నమస్తే అందరికీ వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ముందుగా యాన్ తీసుకొని ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. సో ముందుగా ఒక స్లిప్ నాట్ వేసుకొని ఇప్పుడు చైన్స్ వేద్దాం. నేను డబుల్ క్రోషెట్ స్టిచ్ వేయడానికి 12 చైన్స్ వేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను టోటల్గా 12 చైన్స్ వేసాను. ఇప్పుడు మనం చైన్స్ ఎక్కడి నుంచి ఎలా కౌంట్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఉంది కదా, అది చైన్ 1 కింద కౌంట్ అవుతుంది. సో అది చైన్ 1, నెక్స్ట్ చైన్ 2, ఇది చైన్ 3, ఇది చైన్ 4. సో మీరు కింద వరకు కౌంట్ చేస్తే టోటల్గా 12 చైన్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ హుక్ పెట్టి ఇక్కడ డబుల్ క్రోషెట్ చేయడానికి మనం ఫస్ట్ అండ్ సెకండ్ చైన్ వదిలేసి థర్డ్ చైన్లో డబుల్ క్రోషెట్ వేస్తాము. ఇప్పుడు మనం హుక్ని యాన్ కింద నుంచి పైకి తెచ్చి థర్డ్ చైన్లో మనం డబుల్ క్రోషెట్ చేస్తాము. సో ఇప్పుడు హుక్ని థర్డ్ చైన్లో పెట్టి మళ్ళీ హుక్ని కింద నుంచి పైకి తెచ్చి నేను చూపించిన విధంగా థర్డ్ చైన్ నుంచి యాన్ని బయటికి లాగితే ఇక్కడ చూసారా, హుక్ మీద 3 లూప్స్ ఉన్నాయి. ఈ 3 లూప్స్ నుంచి మనం ఓన్లీ 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేస్తాము. మళ్ళీ హుక్ మీద 2 లూప్స్ ఫామ్ అయ్యాయి, మళ్ళీ యాన్ ఓవర్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ డబుల్ క్రోషెట్ స్టిచ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేద్దాము. సేమ్ అదే విధంగా నెక్స్ట్ చైన్లో 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేయాలి. 3 లూప్స్లో ఓన్లీ 2 లూప్స్ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఈ 2 లూప్స్ ఫామ్ అయ్యాయి కదా, ఈ 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేయాలి. సో ఇది సెకండ్ డబుల్ క్రోషెట్. సో ఈ విధంగా మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం 12 చైన్స్ వేసాం కదా, సో ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా 12 చైన్స్లో మనం డబుల్ క్రోషెట్ చేసుకొని లాస్ట్ చైన్ వరకు వేసుకోండి. సో ఇప్పుడు లాస్ట్ చైన్లో కూడా హుక్ని యాన్ కింద నుంచి పైకి తెచ్చి లాస్ట్ చైన్లో హుక్ పెట్టి మళ్ళీ యాన్ ఓవర్ చేస్తే 3 లూప్స్ నుంచి 2 లూప్స్ బయటికి యాన్ ఓవర్ చేయాలి. రిమైనింగ్ 2 లూప్స్ నుంచి మళ్ళీ యాన్ ఓవర్ చేస్తే డబుల్ క్రోషెట్ స్టిచ్ కంప్లీట్ అయింది. చూసారా, ఇది సింగిల్ క్రోషెట్ కన్నా కొంచెం పెద్దదిగా వస్తుంది డబుల్ క్రోషెట్ స్టిచ్. ఈ వీడియోలో మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకున్నాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి.